ఇటు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ అయితే ముగిసినట్టుగా తెలుస్తోంది. ఇటు తీర్పు రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు. అయితే 8 వారాల్లోగా తీర్పు ఇవ్వాలని ఇటు సుప్రీంకోర్టును కోరారు న్యాయవాది ఆర్యమా సుందరం. రైట్, తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై అయితే విచారణ ముగిసినట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, విచారణ ముగిసినట్టుగా తెలుస్తుంది, అప్డేట్స్ ఏంటి? తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. అయితే ఈ యొక్క తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టును 8 వారాల్లోగా తీర్పును చెప్పాలని ఇటు బీఆర్ఎస్ పార్టీ తరపున ఉన్నటువంటి ఆర్యమా సుందరం 8 వారాల్లోగా ఖచ్చితంగా తీర్పును చెప్పాలని చెప్పేసి సుప్రీంకోర్టును ఆయన వేడుకున్నారు. అంటే ముఖ్యంగా ఖచ్చితంగా ఇటు సుప్రీంకోర్టులో ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఇన్ని రోజులు కూడా వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది కాబట్టి సో మరి ఎప్పుడు జడ్జిమెంట్ ఇస్తుంది అనేది కూడా కొంత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కొంత ఆసక్తి మనకి కలుగుతుంది. ఎందుకంటే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఖచ్చితంగా ఆ పార్టీ ఫిరాయింపులపైన సుప్రీంకోర్టులో వేటు పడుతుందని ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ పదే చెప్తూ వస్తుంది. మరోవైపు ఇటు రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పినడం, అదేవిధంగా ఇటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కూడా వారు అనేక సార్లు మీటింగ్లు ఏర్పాటు చేసుకోవడం, ఖచ్చితంగా పార్టీ ఫిరాయింపులపైన మేము కూడా న్యాయపరంగా సుప్రీంకోర్టులో ఎదుర్కొంటామని చెప్పడం. సో ఇవన్నీ పరిణామాలు చూసిన తర్వాత ఈరోజు ఇటు అసెంబ్లీ సెక్రటరీ స్పీకర్ తరపున వాదనలు వినిపించినటువంటి అభిషేక్ మన్వి సింగ్కు వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది కాబట్టి సో ఎప్పుడు ఈ యొక్క రిజర్వ్ చేసిన తీర్పును ఎప్పుడు చెప్తున్నది కొంత మనకి ఆసక్తి కనిపిస్తుంది. మరి వేటు పడితే మాత్రం ఖచ్చితంగా 10 మంది ఎమ్మెల్యేలపైన వేటు పడే అవకాశం అయితే ఉన్నది. ఎందుకంటే ఈ యొక్క పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఇటు ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే దానం నాగేందర్ ముఖ్యంగా ఆయన పార్టీ ఫిరాయించడంతో పాటుగా అటు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తోటి ఆయన సికింద్రాబాద్ ఎంపీగా కూడా పోటీ చేశారు కాబట్టి ఇవన్నీ ఆధారాలతో కూడిన అన్ని కూడా సుప్రీంకోర్టు ముందుంచింది బీఆర్ఎస్ పార్టీ తరపునటువంటి లాయర్స్ కాబట్టి సో ఇవన్నీ వాళ్ళు విన్న తర్వాత వాదనలు విన్న తర్వాత ఈ ఆధారాలన్నీ కూడా పరిశీలించిన తర్వాత తీర్పును రిజర్వ్ చేసిన తర్వాత ఒకవేళ వేటు పడితే దానం నాగేందర్ పైన మొదటిసారి వేటు పడుతుంది అనేది కూడా మనకి చర్చ జరుగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పార్టీ ఫిరాయించడంతో పాటుగా సికింద్రాబాద్ నుంచి బీఫామ్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని ఆయన పోటీ చేశారు కాబట్టి ఈ ఆధారాలన్నీ కూడా సుప్రీంకోర్టు ముందు ఉంచారు కాబట్టి సో ఈ ఆధారాలను పరిశీలించిన తర్వాత చూస్తే మాత్రం ఖచ్చితంగా దానం నాగేందర్ పైన వేటు పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఇన్ని రోజులు కూడా అంటే ఇటు దానం నాగేందర్ అదేవిధంగా భద్రాచలం నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రామ్ ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్కి వెళ్ళడం, స్టేషన్ గన్పూర్ నుంచి గెలిచినటువంటి కడియం శ్రీహరి ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ గుడికి వెళ్ళడం. సో వీళ్ళు ముగ్గురు పైన స్పెషల్ లీవ్ పిటిషన్ ఇటు బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసింది కాబట్టి సో ఖచ్చితంగా ఈ యొక్క అత్యవసరంగా విచారించాలని చెప్పేసి అనేక సార్లు సుప్రీంకోర్టు ముందు బీఆర్ఎస్ పార్టీ తరపున అడ్వకేట్స్ చెప్పారు కాబట్టి సో ఇక విరువాదనలు విన్న తర్వాత అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ తరపున ఉన్నటువంటి అడ్వకేట్స్ వాదనలు అదేవిధంగా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల తరపున వాదనలు అదేవిధంగా ఇటు అసెంబ్లీ స్పీకర్ సెక్రటరీ తరపున వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ప్రస్తుతం అయితే తీర్పును రిజర్వ్ చేసింది కాబట్టి ఖచ్చితంగా 8 వారాల్లోగా ఈ యొక్క జడ్జిమెంట్ ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరపున ఉన్నటువంటి లాయర్ ఆర్యమ సుందరం చెప్పారు కాబట్టి చూడాలి మరి సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇవ్వబోతుంది అనేది కూడా మనకు తెలియాల్సింది. ఒకవేళ 8 వారాల్లోగా ఇవ్వాలని చెప్పేసి ఆర్యమ సుందరం సుప్రీంకోర్టు చెప్పారు కాబట్టి ఒకవేళ స్పీకర్ ఇటువంటి ఇప్పుడు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఒకవేళ చర్యలు ఏమైనా తీసుకుంటారనేది కూడా మనకి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ స్పీకర్ అంటే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అసెంబ్లీ సెక్రటరీ కూడా ఈ యొక్క పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలందరూ కూడా నోటీసులు కూడా జారీ చేశారు కాబట్టి సో ఒకవేళ మరి చర్యలు స్పీకర్ తీసుకుంటారా మమ్మల్ని తీసుకోమంటారా అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా అనేక సార్లు చెప్పింది కాబట్టి ఒకవేళ వేచి చూడొచ్చేమని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు స్పీకర్ చర్యలు తీసుకునేంత వరకు కూడా వేచి చూద్దామనే ధోరణితో ఒకవేళ ఉండొచ్చు. ఒకవేళ స్పీకర్ కాక చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా సుప్రీంకోర్టు కూడా ఏం నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా కొంత చర్చనీయాంశంగా అయితే మారింది. శాలిని, సైదులు, మరి ఇటు సుప్రీంకోర్టు అయితే తీర్పును రిజర్వ్ చేసింది. మరి రిజర్వ్ చేసిన అంటే సుప్రీంకోర్టు ఇచ్చే రిజర్వ్ తీర్పును ఇటు ఇరు వర్గాల న్యాయవాదులు ఏమంటున్నారు దీనిపై? ఎస్, ఖచ్చితంగా తీర్పు మాకు అనుకూలంగా వస్తుందంటే మాకు అనుకూలంగానే వస్తుందని చెప్పేసి కూడా ఇటు ఇరువాదనలు అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ తరపున ఉన్నటువంటి అడ్వకేట్స్ అదేవిధంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల తరపున ఉన్న అడ్వకేట్స్ అయితే చెప్తూ వస్తున్నారు. ఖచ్చితంగా మాకు అనుకూలంగా తీర్పు వస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది కాబట్టి ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ గుడికి వెళ్ళినటువంటి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో వారి తరపున కూడా సీనియర్ అడ్వకేట్స్ ముగ్గురు రోహిత్కి వాదనలు వినిపించారు కాబట్టి ఆయన కూడా చాలా సీనియర్ అడ్వకేట్స్, ఆయన కూడా చాలా అనుభవం ఉంది కాబట్టి ఆయన కూడా ఒక ధీమా వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్
కనిపిస్తుంది. ఖచ్చితంగా తీర్పు కూడా మాకు అనుకూలంగా, అంటే పార్టీ ఫిరాయించిన తర్వాత వేటు పడే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఖచ్చితంగా స్పీకరే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. స్పీకర్దే తుది నిర్ణయం కాబట్టి అన్ని విశేష అధికారాలన్నీ కూడా స్పీకర్ పైనే ఉంటాయి కాబట్టి సో ఆయననే చర్యలు తీసుకోవాలి తప్ప ఇందులో న్యాయపరంగా ఎటువంటి జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉండదనేదే వాదన ఇటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల తరపున ఉన్నటువంటి అడ్వకేట్స్ చెప్తున్నారు. కానీ పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ పార్టీ తరపున మాత్రం ఖచ్చితంగా వేటు పడే అవకాశం ఉంది. స్పీకర్ చర్యలు తీసుకోకపోతే మాత్రం సుప్రీంకోర్టే చర్యలు తీసుకుంటుందని చెప్పేసి కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాబట్టి మరి చూడాలి ఖచ్చితంగా శాలిని. ఎందుకంటే ఒకవేళ సుప్రీంకోర్టు 8 వారాల్లోగా ఖచ్చితంగా జడ్జిమెంట్ ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టుకి ఆయన వేడుకున్నారు కాబట్టి, అంటే బీఆర్ఎస్ పార్టీ తరపున ఉన్నటువంటి అడ్వకేట్ ఆర్ఎంఎస్ సుందరం ఖచ్చితంగా 8 వారాల్లోగా జడ్జిమెంట్ ఇవ్వండి అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఈ ఒక 8 వారాల్లో మరి ఒక స్పీకర్ ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదా అనేది కూడా సుప్రీంకోర్టు కూడా చూస్తుంది. ఒకవేళ స్పీకర్ కాక చర్యలు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా జడ్జిమెంట్ మాత్రం మరి ఏ విధంగా ఇస్తుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే గతంలో అనేక సార్లు సుప్రీంకోర్టు కూడా మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపైన కూడా వేటు వేసింది. కాబట్టి ఈ అంశాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ తరపున ఉన్నటువంటి అడ్వకేట్స్ సుప్రీంకోర్టు ముందు లేవనెత్తారు. కాబట్టి సో ఆ విధంగా ఖచ్చితంగా వేటు పడుతుంది. బీఆర్ఎస్ పార్టీ మన సుప్రీంకోర్టు కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది పార్టీ ఫిరాయింపులపైన కూడా ధీమా వ్యక్తం చేస్తుంది. అంటే జస్టిస్ బిఆర్ గవాయ్, అగస్టిన్ జార్జులతో కూడిన దిశభ ధర్మాసనం అనేక సార్లు ఈ పార్టీ ఫిరాయింపులపైన కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేసింది. కాబట్టి ఆ వ్యాఖ్యలను బట్టి ఖచ్చితంగా తీర్పు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ తరపున ఉన్నటువంటి అడ్వకేట్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.